ఒకసారి స్కూల్లో రాము అండ్ లక్ష్మణ్ అనే ఇద్దరు విద్యార్థులు గొడవ పడతారు. అయితే వీళ్ళిద్దరు గొడవ పడడాన్ని ఆ స్కూల్ ప్రిన్సిపల్ చూసి వీళ్ళిద్దరిని కూడా ఆఫీస్ రూమ్లోకి పిలిచి ఇద్దరిని కూడా కొంతవరకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాడనమాట. అయితే నెక్స్ట్ డే వీళ్ళ ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వస్తారు. అయితే రాము వాళ్ళ నాన్న వచ్చేసి, సార్ మా వాడు ఏదైనా తప్పు చేస్తుంటే వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించండి సార్ అని రాము వాళ్ళ నాన్న అడుగుతాడు. నెక్స్ట్ అదే లక్ష్మణ్ వాళ్ళ నాన్న మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చేసి, సార్ ఏంటి సార్ మీకు వేలకు వేలు ఫీజులు కడుతున్నాము, అయినా కూడా మా పిల్లల్ని మీరు తిడుతున్నారట అని ఎలాంటి తప్పు తెలుసుకోకుండా ఇలా ప్రిన్సిపల్ని తిట్టి వెళ్తాడనమాట. అయితే ఈ సన్నివేశం జరిగిన తర్వాత కూడా ఒక 20 years తర్వాత మనం ఈ సీన్ కట్ చేస్తే అదే ఇద్దరు విద్యార్థులు మళ్ళీ ఆ గురువు గారికి, ఆ ప్రిన్సిపల్ సార్ గారికి ఎదురుపడ్డారు. రాము ఒక మంచి ప్రొఫెషన్లో సెట్ అయి చాలా అద్భుతంగా ఉన్నాడు. అదే లక్ష్మణ్ తన ఇంట్లో చిన్న చిన్న పనులు, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సో దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన పిల్లలకి విద్యతో పాటు సంస్కారం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ సంస్కారం పేరెంట్స్ నుంచి, అలాగే ఆ చుట్టూ వాతావరణం నుంచి నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మన పిల్లలకి మంచి సంస్కారంతో పాటు చదువు అందించినప్పుడే వాళ్ళు మంచి పొజిషన్లో ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసిన వాళ్ళు అవుతారు.